జ్వాలా తోరణం 365 రోజులలో అత్యద్భుతమైన ఘట్టం కార్తీక పౌర్ణమి నాటి విశేషం. భార్యాభర్తల మధ్య అనుబంధం పెంచే నిమిత్తమై ఈ కార్తీక మాసంలో చెప్పబడ్డ అనేక వ్రతాలలో కేదారీశ్వర వ్రతం ఎలాంటిదో జ్వాలా తోరణ వ్రతం కూడా అలాంటిదే. పరమేశ్వరుడు రాక్షస సంహార నిమిత్తమై వెళ్ళగా తిరిగి రాడేమో అనే అనుమానంతో పార్వతీదేవి దేహత్యాగం చేయడం కోసం ఇలా ఒక జ్వాల ఏర్పాటు చేసుకొనగా పరమేశ్వరుడు తిరిగి రావడంతో మహదానంతో పరమేశ్వర సమేతంగా ఆ జ్వాలాతోరణం ద్వారా పల్లకిలో ఊరేగినట్లుగా పౌరాణిక కథనం వివరించగా, ఈ కథలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే వెలుగులతో ప్రపంచాన్ని జయించాలి, చీకట్లపైన వెలుగులదే విజయం. దక్షిణాయన పుణ్యకాలం కారణంగా రాత్రికాలం ఎక్కువగా ఉండేటటువంటి నేపథ్యంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం అన్న పేరిట ఆలయాలలో వృత్తాకారంలో, అర్ధవృత్తాకారంలో, అర్ధచంద్రాకారంలో వెలిగే జ్వాలలను ఒక ఆర్చి వలె, వృత్తాకారం వలె నిర్వహించి ఏర్పాటు చేస్తారు ఆలయ నిర్వాహకులు. పొడవైన 2 బాణాకర్రలు నిడుపుగా, ఆ 2 బాణాకర్రలకు అడ్డుగా మరి ఒక బాణాకర్ర కట్టి ఆర్చి వలె అర్ధవృత్తాకారంలో ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకుని ఎండుగడ్డిని ఈ అర్ధవృత్తాకారంలో ఉండే ఆ 3 బాణాకర్రలకు చుట్టుగా చుట్టి వెలిగించిన అనంతరం అర్ధవృత్తంగా ఉండే ఈ జ్వాలా తోరణం ద్వారా ఎవరైతే ఇటువైపు నుంచి అటువైపుకి వెళతారో అలాంటి వారికి ఈ భూలోక బంధనాల నుంచి, ఇహలోక బంధనాల నుంచి విముక్తి, కైవల్యం. అలాగే ఇటువైపు నుంచి ఎవరైతే అటువైపుకి వెళతారో అలాంటి వారికి సంకల్ప సిద్ధి కలుగుతుంది. అలా ఆ జ్వాలా తోరణంలో వెలిగి ఆరిపోయిన కొర్రలు అంటే సగం కారి నలుపు వర్ణంతో మిగతా సగం పచ్చగా ఉండేటటువంటి ఎండుగడ్డి పరకలను తీసుకువచ్చి వారి వారి గోశాలలలో భద్రపరుచుకునేటటువంటి వారు పూర్వపు రైతులు. అలాగే చిన్నారి బాలబాలికలు నిద్రలో ఉలిక్కిపడి భయంతో జ్వరంతో బాధపడేవారైతే అలాంటి వారికి ఈ జ్వాలా తోరణంలో ఉండేటటువంటి ఆ నుసిని సేకరించి భద్రంగా రక్షగా తిలకం బొట్టువలు అలంకరించేటటువంటి వారు ప్రాచీన కాలంలో పెద్దవారు. భార్యాభర్తల మధ్య అనుబంధం, పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపం పొందే నిమిత్తమై పాడ్యమి నాడు ఏ సంకల్పంతో హిమవత్ కేదారీశ్వర వ్రతం ఆరంభం చేశామో ఆ సంకల్పానికి పూర్ణత్వం అందించేటటువంటి పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ